యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, గవర్నర్ కు సంపూర్ణ అధికారాలు. అసలు దీన్ని ఎట్లా చూడాలండి? ఒకటి, గవర్నర్లకి సర్వాధికారాలు ఇవ్వడం అనేది పొరపాటు అండి, తప్పు. ఎందుకంటే గవర్నర్ల వ్యవస్థ మీదనే ఒక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గవర్నర్లు ఎవరు నియమిస్తారు? ఇప్పుడు గవర్నర్లు నియమించే వాళ్ళు కూడా ఏ పార్టీ కేంద్రంలో అధికారం ఉంటే వాళ్ళకి సంబంధించిన నాయకులనే గవర్నర్ గా రాష్ట్రాన్ని నియమిస్తున్నప్పుడు, అంటే ఒక రాజకీయ కోణంతో, ఒక రాజకీయ స్వభావంతో నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ. ఇప్పుడు వీళ్ళకే సర్వాధికారాలు ఇస్తే రేపు యూజీసీ, రేపు రాష్ట్రాల యూనివర్సిటీలలో కావచ్చు, లేదంటే ఉన్నత విద్యలో కావచ్చు, వాళ్ళు ఏదైతే వాళ్ళ రాజకీయ కోణం ఉందో, రాజకీయ భావజాలం ఉందో, ఆ అంశాలనే రేపు విద్యలో ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ప్రమాదం దేశానికి అనేది మాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఐఐటి ప్రొఫెసర్ ఆవుమూత్రం సేవించాను, నాకు జ్వరం తగ్గిపోయింది అన్నాడు. ఐఐటి ప్రొఫెసర్, దాన్ని అసలు ఎలా చూడాలి? అందుకండి ఇప్పుడు ఈ రోజు బీజేపీ అనేది ప్రధానంగా దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భూత శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఆవు మూత్ర శాస్త్రం ఇట్లాంటివన్నీ తీసుకొని వస్తున్నారు. ఐఐటీలో చదువుకున్న ప్రొఫెసర్లు, ఐఐటి అని అంటే రాకెట్ సైన్స్ అయినా లేదనంటే సైన్స్ తో సంబంధం ఉన్నటువంటి కోర్సులు ఐఐటీలో బోధించేది. అది ఒక వ్యవస్థ నిర్మించాలంటే ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే ఏదైతే సైన్స్ లో విజయం సాధించినటువంటి సూత్రాలు ఉంటాయో, సైన్స్ సూత్రాల మీద నిర్మించేటటువంటి సిలబస్ అది. వాళ్ళు కూడా ఈరోజు ఆవుమూత్రం తాగితే జబ్బులు నయమైతాయి, లేదంటే ఏదో విచిత్రాలు జరుగుతాయి, ఇట్లాంటివి అని ఐఐటీలో ప్రచారం చేస్తున్నప్పుడు, ఇప్పటికే ఇట్లాంటి భావజాలం ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు యూజీసీ తీసుకునే ఈ చర్యలు మరింత విద్యారంగంలో కాషాయీకరణ పెంచడానికి, కాషాయీకరణ ఎందుకంటున్నామంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని డైరెక్ట్ గా విద్యారంగంలోకి డంప్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు ఇంకా దీని గురించి అయితే మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే బీజేపీ మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఐకేఎస్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. అందులో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ దాని పేరు. ఇందులో జ్ఞాన సిద్ధాంతాన్ని, వేదాలని, ఉపనిషత్తుల్ని, ఋగ్వేదం ఏం చెప్పింది, అందులో వేద సిద్ధాంతాన్ని తీసుకురావాలి, వేద పాఠశాల పెట్టాలి, వేద యూనివర్సిటీలు పెట్టాలి, అసలు వేదాల్లో ఉన్నదాన్ని మొత్తం సమాజంలో చదువుకోవాలని ఇది తీసుకొచ్చింది. ఇప్పటికే అది ఉంది. కాబట్టి ఇంకా దీనివల్ల మరింత నష్టం, ఈ చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం విద్యని మనువాదీకరణ, అంటే మనుస్మృతి యొక్క ధర్మసూత్రాల ప్రకారం సిలబస్ తయారు చేయాలని చేస్తుందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మనుధర్మ శాస్త్రాన్ని వాళ్ళు ఇప్పుడు వేద కోర్సుల్ని, వేద సిద్ధాంతాన్ని తేవడం అంటే ఏమిటి? వేదాల్లో ఉన్నదాన్ని డైరెక్ట్ తీసుకు, వేదాలు ఏం చెప్తున్నాయి, మనుధర్మ శాస్త్రం ఏం చెప్తుందో వేదాలు అదే చెప్తున్నాయి. వేదాల్లో కులధర్మం ఉంది, మనుధర్మం ఉంది, అంటే కొద్ది మందికే ఇవ్వాలి అనేది, కొద్దిమంది చదువుకోవద్దు అనే అంశాలు అందులో ఉన్నాయి. అదే అవుతుంది రేపు ఖచ్చితంగా. మళ్ళీ గత కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి ఏదైతే మనశాస్త్రం చెప్పిందో ఆ మనుశాస్త్రాన్ని చెప్పింది ఇప్పుడు మోడర్న్ మనశాస్త్రంగా అమలు చేసే ప్రయత్నం యూజీసీ చేస్తా ఉంది. దీని మీద విద్యాసంఘ నాయకులుగా అసలు మీరు ఏ పోరాటాలు, ఎటువంటి ఉద్యోగాలు? ఇప్పటికే మేము దీని మీద దేశవ్యాప్తంగా చర్చ చేస్తా ఉన్నాం. దీని మీద ఒక పెద్ద క్యాంపెయిన్ కూడా చేయాలనుకుంటా ఉన్నాం. ఇప్పటికే యూనివర్సిటీల్లో విద్యార్థులను కలుస్తున్నాం, సమావేశాలు పెడుతున్నాం, యూజీసీకి లేఖ రాసాం, కేంద్ర ప్రభుత్వానికి మా అభ్యంతరాలు తెలిపాం. అలాగే ఈ తీసుకొస్తే జరిగే నష్టాలు ఏంటి, ఎందుకంటే విద్యారంగం అనేది విద్యారంగం ఇది ఒక ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ టెంపర్ ఉండాలనేది మేము పోరాడుతున్న సంఘంగా ఉన్నాం. కాబట్టి ఇది అమలు చేయడం కోసం కూడా భవిష్యత్తు క్యాంపెయిన్లు చేయాలని అనుకుంటున్నాం. థాంక్యూ. ధన్యవాదాలు.